క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. 58వ కీర్తన 11వ వచనం. ఈ జీవితంలో దేవుని తీర్పులు అన్ని సమయాల్లోనూ స్పష్టంగా అర్థం కావు. ఎందుకంటే చాలా సందర్భాలలో ఒక సంఘటన అందరి జీవితాల్లోనూ ఒకే మాదిరిగా జరుగుతుంది. ఈ జీవితం అనేది ఒక శిక్షణాశాల మాత్రమే. శిక్షలు విధించే సమయంగాని, బహుమానాలిచ్చే సమయంగాని కాదు. కాని కొన్నిసార్లు అవినీతి మీదకు దేవుడు భయంకరమైన తీర్పులు పంపిస్తాడు. మనం అజాగ్రత్తగా చేసే పనుల విషయంలో కూడా లెక్క అప్పగించాల్సి వస్తుంది. అలాగే నీతిగా జీవించినందుకు కూడా కొన్నిసార్లు ఈ లోకంలో దేవుడు మనకు బహుమానాలిస్తాడు. ముఖ్యంగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చి దేవుడు మనలో ఆనందిస్తాడు. ఇది అన్నింటికంటే కోరదగిన ప్రతిఫలం. కొన్నిసార్లు ఇతర బహుమతులు కూడా ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరికీ రుణగ్రస్తుడు కాడు. అదే సమయంలో మరో విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నీతిమంతుల కొరకు ఆయన సిద్ధం చేసిన అసలు బహుమానం మాత్రం రాబోయే జీవితంలోనే ఇస్తాడు. విశాల దృక్పథంతో ఆలోచిస్తే పరలోక రాజ్యపాలన ప్రారంభం అయ్యే వరకు తీర్పు తీర్చే గొప్ప న్యాయాధిపతి ఉనికిని ఈ లోకంలో మనం గమనిస్తాం. ఆయన ఈ భూమి మీద ఉన్న రాజ్యాలకు తన తీర్పు ఇస్తూ ఉంటాడు. నియంతల సింహాసనాలను ముక్కచెక్కలు చేసేస్తాడు. దుష్టకార్యాలు చేసేవారిని దండిస్తాడు. రాజ్యాల చరిత్రను మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని తీర్పు తీర్చే హస్తాన్ని మనం చూస్తాం. నీతి పరిపాలనిచ్చే రాజ్యాలు, రాజులు పైకి లేపబడ్డారు. దుష్ట పరిపాలన చేసే రాజులు, నాయకులు సరైన తీర్పు అనుభవించారు. వారి దౌర్జన్య అధికారాలు చివరికి అంతమైపోయాయి. పాపం అనేది శిక్ష అనుభవించకుండా పోదు. అలాగే మంచితనానికి బహుమానం దొరకకుండా పోదు. సర్వలోక న్యాయాధిపతి న్యాయం జరిగించి తీరుతాడు. కాబట్టి ఆయన సన్నిధిలో భయం కలిగి జీవిద్దాం. అప్పుడు దుష్టుల అధికారానికి భయపడే పనే ఉండదు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.